ఈ రాజహంసకు రారాజు ఎవ్వరో పార్ట్ 4 ముందు భాగాలను చూసి ఆ తర్వాత ఇది చూడండి. మరుసటి రోజు అంజు ఇచ్చిన బ్లూ శారీ కట్టుకొని కాలేజ్ యాన్యువల్ డే ఫంక్షన్కి బయలుదేరింది మధు. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, నా చీరకి ఏమన్నా అయ్యిందో అస్సలు ఊరుకోను అని బెదిరించింది అంజు. అమ్మా తల్లి, నీ చీరని నేనేమి నమిలి మింగనులే, జస్ట్ అలా వెళ్ళి ఫంక్షన్ ఎంజాయ్ చేసి ఇలా వచ్చేస్తా, సరేనా అంటూ అంజు బుగ్గలు లాగింది మధు. సరే, ఇంతకీ ఎలా వెళ్తున్నావు అని అడిగింది అంజు. మన కోతి బావ డ్రాప్ చేస్తాను అన్నాడు, ఇంకా రాలేదేంటో అంటూ గుమ్మం వైపు చూసింది మధు. కింద హాల్లో ఉన్నాడేమో, నువ్వు ఇక్కడే ఉంటే ఎలా తెలుస్తుంది? నువ్వు రెడీ అయినట్లు, పద కిందకు వెళ్దాం అంది అంజు. సరే అని మళ్ళీ ఒకసారి అద్దంలో తనని తాను చూసుకొని బయటకు వచ్చింది మధు. హాల్లో జానకి గుణలతో మాట్లాడుతున్న వంశీ మెట్లు దిగి వస్తున్న మధు వైపు చూసి విస్తుపోయాడు. నీలిరంగు చీరలో గాలికి ఎగురుతున్న తన పొడవాటి కేశాలను సరిచేసుకుంటూ వస్తున్న మధుని చూసి మైమరిచిపోయాడు వంశీ. వంశీ మధు వైపే రెప్పవాల్చకుండా చూడటం గమనించిన జానకికి మధు అంటే వంశీకి ఎంత ఇష్టమో అర్థమైంది. అంజు పెళ్ళి అయిపోగానే వంశీ మధుల పెళ్ళి జరిపించాలి, వీళ్ల పెళ్ళికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు శివయ్య అని మనసులోనే వేడుకుంది జానకి. వంశీ ఇంకా అలాగే చూస్తుండడంతో చిన్నగా దగ్గింది జానకి. వంశీ ఉలిక్కిపడి తన చూపును పక్కకు తిప్పుకొని, ఏమున్నావే నా చిట్టి మరదల, దేవలోకం నుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు, ఎప్పుడెప్పుడు నా ప్రేమని నీతో చెప్పాలా అని ఎదురు చూస్తున్నాను. అంజు పెళ్ళి అయిపోగానే నీకు ప్రపోజ్ చేయాలి అనుకున్నాను, కానీ అప్పటి వరకు ఉండనిచ్చాలా లేవుగా అని మనసులో అనుకున్నాడు. నాని, ఈ చీరలో ఎలా ఉన్నాను అని పైట కొంగుని అటు ఇటు ఆడిస్తూ అడిగింది మధు. అచ్చం సర్కస్లో కోతికి డ్రెస్ వేసినట్లు ఉన్నావే అని అన్నాడు వంశీ. రేయ్ నిన్ను అంటూ వంశీ వెంట పడబోతున్న మధుని పట్టుకుని ఆపి, ఇప్పుడు ఈ పరిగెత్తడాలు అవసరమా? చీర మొత్తం పాడవుతుంది, ఏదైనా ఉంటే సాయంత్రం ఇంటికి వచ్చాక చూసుకుందువు అంది అంజు. జానకి లేచి నిల్చుని, వాడి మాటలకి ఏమొచ్చింది కానీ కొందనపు బొమ్మలా ఉన్నావు అంటూ మెటికలు విరిచింది. చూసావా అని వంశీ వైపు చూసి కళ్ళు ఎగరేసింది మధు. ఇప్పుడు తమరు రావాల్సింది నా బైక్ మీదనే, అది గుర్తుంచుకోవే కోతి అనేసి బయటకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు వంశీ. మధు వచ్చి బైక్ ఎక్కి భుజం మీద చేయి వేయగానే గాల్లో తేలిపోయాడు వంశీ. ఎప్పుడూ వెళ్ళే దారిలో కాకుండా కావాలనే చుట్టూ తిప్పి తీసుకెళ్తున్న వంశీతో, రే బావా, ఏంటి ఈ వైపు తీసుకొచ్చావు? రోజు వెళ్ళే దారిలో వెళ్తే తొందరగా వెళ్ళిపోతాం కదా అని అడిగింది మధు. అలా వెళ్తే పావుగంటలో వెళ్ళిపోతాం, ఇలా అయితే గంట పడుతుందిగా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు వంశీ. వంశీ నెత్తి మీద ఒక్కటి పీకి, డ్రైవింగ్లో ఉండి ఏం ఆలోచిస్తున్నావురా, సమాధానం చెప్పవేంటి అని అడిగింది మధు. నిన్ను ఎక్కించుకొని ఊరంతా తిరగాలని మాకు సరదా మరి అని వెటకారంగా అన్నాడు వంశీ. ఇప్పుడు చేస్తుంది కూడా అదే కదరా అంది మధు. ఆ రోడ్లో వర్క్ జరుగుతుంది, అందుకే ఈ వైపు తీసుకొచ్చాను అని చెప్పాడు వంశీ. అవునా, నిన్న నేను వచ్చేటప్పుడు బాగానే ఉందే, ఉదయం కల్లా ఏం వర్క్ చేస్తున్నారు? నిజం చెప్పు, ఏం నడుస్తుంది అని అడిగింది మధు. ఫాగ్ నడుస్తుందే, ఏమోలేని డ్రాప్ చేస్తుంది కాక నీ పిచ్చి ప్రశ్నలతో నా బుర్ర తింటున్నావు కదే అని కసురుకున్నాడు వంశీ. బైక్ కాలేజ్ చేరుకుంది. మధుని దింపేసి తిరిగి వెళ్ళబోతున్న వంశీని బావా అని గోముగా పిలిచింది మధు. ఆహా, ఏం పిలిచావే నా బంగారం, నువ్వు ఇలా పిలిచినప్పుడల్లా నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో తెలుసా అని మనసులో అనుకుని పైకి మాత్రం ఏం కావాలి అని అడిగాడు. అది మరి అంటూ నసిగింది మధు. ఏదో పెద్దదానికి టెండర్ పెట్టినట్టున్నావు, అడుగు అన్నాడు వంశీ. మరేమో నేను వచ్చేసరికి నైట్ అవుతుందన్నమాట, నానికి నువ్వు ఏదో ఒకటి చెప్పి
మేనేజ్ చేయాలన్నమాట అని చెప్పింది మధు. కొడితే 32 పళ్ళు రాలిపోతాయి. ఫంక్షన్ సాయంత్రానికే అయిపోతుంది కదా, నైట్ వరకు ఇక్కడ ఏం చేస్తావు అని గట్టిగానే అడిగాడు వంశీ. ఫంక్షన్ అయిపోగానే సినిమాకి వెళ్దామన్నారు మా ఫ్రెండ్స్. అక్కడికి నేను రాను అని చెప్పాను, కానీ వాళ్ళు ఎక్కువగా ఫోర్స్ చేసేసరికి ఒప్పుకోవాల్సి వచ్చింది అని చెప్పింది మధు. ఏం అక్కర్లేదు, అమ్మమ్మకి తెలిస్తే వాయిస్తుంది. అయినా నైట్ టైం ఎవరూ తోడు లేకుండా అలా వెళ్ళడం అంత మంచిది కాదు అని అన్నాడు వంశీ. ప్లీజ్ బావా, మా ఫ్రెండ్స్ అంతా ఉన్నారుగా, కావాలంటే నువ్వు కూడా రా అంటూ మొహం దీనంగా పెట్టింది. హుష్ అబ్బా, ఎప్పుడు ఏదో ఒక పెంట పెడతావే నాకు. సరే, నీ మొబైల్లో లొకేషన్ ఎప్పుడు ఆన్లోనే ఉంచు. నువ్వు వెళ్ళే థియేటర్ అడ్రస్ నాకు సెండ్ చేయి. మూవీ అయిపోగానే నేనే వచ్చి తీసుకెళ్తాను అని చెప్పాడు వంశీ. థ్యాంక్ యూ బావా, నాకు తెలుసు నువ్వు కాదనవని. నువ్వు రావచ్చుగా అని అడిగింది. మీ కోతి బ్యాచ్ని భరించే ఓపిక నాకు లేదమ్మా, నేను వెళ్తున్నాను అనేసి బైక్ స్టార్ట్ చేశాడు వంశీ. వావ్ మధు, నువ్వేనా? ఈ చీరలో ఎంత బాగున్నావో తెలుసా అని కాలేజీ లోపలికి వస్తున్న మధుకి ఎదురెళ్ళి అంది మధు స్నేహితురాలు సుధా. అమ్మ రాగసుధా, నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావులే, పద అని సుధతో పాటు వెళ్ళింది మధు. మధు సుధ ఫంక్షన్ జరిగే హాల్ లోపలికి వెళ్ళబోతుంటే మధుని ఏడిపించిన జీవన్ తన దారికి అడ్డంగా నిల్చొని, ఏంటి మధు, ఈరోజు చీరలో మెరిసిపోతున్నావు, నా కోసమేనా అని మధు వైపు అదోలా చూస్తూ వెకిలిగా నవ్వాడు. మధు వాడి చెంప చెల్లుమనిపించి, ఏరా మొన్నే కదా వాయించాను, అయినా సిగ్గు రాలేదా నీకు అంటూ తిట్టింది. ఎంత పొగరే నీకు, నన్నే కొడతావా అంటూ మధు మీదకి వెళ్ళబోతుంటే తన స్నేహితుడు అక్కడు జీవన్ చేయి పట్టుకుని ఆపి వద్దు అన్నట్లు సైగ చేశాడు. నీ పని ఇప్పుడు కాదే, తర్వాత చెప్తాను అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు జీవన్. ఏంటే వాడు అలా బెదిరించి వెళ్ళాడు? నీ మీద కక్ష కట్టి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్నేమైనా చేస్తే? అమ్మో, ఎందుకైనా మంచిది ఈ విషయం ఒకసారి మీ బావతో చెప్పవే, వీడి గురించి మీ బావ చూసుకుంటాడు అంది సుధ. ఏడ్చాడు. మొన్న ఒంటరిగా వస్తున్నప్పుడు కూడా అల్లరి చేసి తన్నులు తిన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇంతమందిలో వీడు నన్నేం చేస్తాడు? ఈ విషయం మా బావతో చెప్పాను అనుకో, వీడి తాట తీయడం జరుగుతుంది, ఈవినింగ్ మన సినిమా ప్రోగ్రాం ఎగిరిపోవడం జరుగుతుంది. అసలే కష్టపడి ఒప్పించుకున్నాను, మరీ ఇబ్బంది పెడితే అప్పుడు చూద్దాంలే అంది మధు. ఏమోనే బాబు, నాకెందుకో భయంగా అనిపిస్తుంది అంది సుధ. కందకలేని దురద కత్తికెందుకు అని నాకు లేని భయం నీకెందుకే, వెళ్ళి ఫంక్షన్ ఎంజాయ్ చేద్దామా, లేక ఇక్కడే నిలబడి వాడి గురించి ఆలోచిస్తూ కూర్చుందామా అంది మధు. మధు లోపలికి వెళ్ళగానే మధు ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా మధుని చూడగానే ఓ అంటూ గట్టిగా అరిచారు. ఫ్యాకల్టీ అక్కడే ఉన్నారేమో అనుకుని భయపడి పోడియం వైపు చూసింది. అక్కడ ఫ్యాకల్టీ ఎవరూ లేకపోవడంతో అమ్మయ్య అనుకుని వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. ఏంట్రా, ఫంక్షన్ ఇంకా స్టార్ట్ చేయలేదు అడిగింది మధు. ఈ రాజకుమారి గారు ఇంకా విచ్చేయలేదని ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు తమరు వచ్చేసారుగా, ఇక స్టార్ట్ చేస్తారులేండి అన్నాడు ఆ బ్యాచ్లో ఒకడు. రాజకుమారి కాదురా, రాజహంస అని అన్నాడు మరొకడు. రే మిమ్మల్ని అంటూ వాళ్ళ వెంట పడింది మధు. చీరలో ఎక్కువ దూరం పరిగెత్తలేక ఆగిపోయి, మీ పని ఇప్పుడు కాదురా, ఫంక్షన్ అయిపోనండి చెప్తా అంది. ఎందుకురా దాన్ని అలా ఏడిపిస్తున్నారు, వదిలేయండి. మీకు తెలుసా, ఈసారి మన కాలేజ్ యాన్యువల్ డేకి ఎవరో స్పెషల్ గెస్ట్ వస్తున్నారంట, అతని కోసమే వెయిటింగ్ అంది సుధా. హో, ఎవరో అంత స్పెషల్ గెస్ట్ అంటూ సాగదీసింది మధు. నీ రాజకుమారుడేమో చూసుకో అన్నాడు ఇందాక ఆట పట్టించినవాడు. చా, నా రాజకుమారుడు ఇలా సాదాసీదాగా రాడు, రెక్కల గుర్రం ఎక్కి నా కోసం ఇక్కడ వాలిపోతాడు అంటూ చూపుడు వేలుతో ముక్కుని మీటుతూ అంది మధు. అబ్బో అన్నారు అందరూ. ఒక ప్రైవేట్ హెలికాప్టర్ పొలాల మధ్యలో ఉన్న ఒక విశాలమైన ప్రదేశంలో ల్యాండ్ అవుతూ ఉంది. దాని ఫ్యాన్ గాలి తీవ్రతకు నేల మీద దుమ్ము మొత్తం ఒక్కసారిగా పైకి లేచింది. ఆ దుమ్ముని చీల్చుకుంటూ చాపర్ దిగి వస్తున్నాడు ఆర్కే.
వెనకే అతని పిఏ గిరి కూడా. పొలంలో పనిచేస్తున్న వారంతా ఆర్కే వైపు అలాగే చూస్తూ ఉన్నారు. అక్కడే ఉన్న మట్టి రోడ్ మీద కార్ దగ్గరికి వెళ్ళాలంటే 4 మడులు ఉన్న వరి పొలం దాటాలి. ఆ పొలం యజమాని మరీ పిసినారేమో గెట్లని సన్నగా చెక్కించాడు. ఏమే మల్లక్క, ఈ సూటుబూటు పిల్లగాడు ఈ గెట్టుల మీద నడవగలడంటావా అని తనకు వచ్చిన సందేహాన్ని వ్యక్తపరిచింది అదే పొలంలోకి కలుపులోకి వచ్చిన వాళ్ళలో ఒక ఆమె. ఏమో నాకు కూడా అదే అనిపిస్తుంది అంటూ ఉండగానే ఎదురుగా జరుగుతున్న సన్నివేశం చూసి ఆశ్చర్యపోయారు. తన కాలికి ఉన్న షూ తీసేసి ప్యాంటుని మోకాలి పైదాకా మడిచి ముందుకు కదిలాడు ఆర్కే. పిల్లోడు తెలివైనోడే అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నట్లు తన అడుగు గెట్టు మీద పడలేదు. నేరుగా మడిలోకి దిగి వీళ్ళు ఉన్న దగ్గరికి వచ్చాడు. షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ, నేను మీతో పాటు కాసేపు పని చేయొచ్చా అని అడిగాడు ఆర్కే. అందరూ అతని వైపు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. మిమ్మల్నే అడిగేది అంటూ చిటికి వేశాడు. వాళ్ళు అయోమయంగానే తలని నిలువుగా ఊపారు. థ్యాంక్ యూ అంటూ వాళ్లతో పాటు ఒక 5 నిమిషాలు పనిచేశాడు. ఇందాక మల్లక్కని తన సందేహం అడిగిన ఆమె తన మనసులో మాటని ఆపుకోలేక, ఏంది బాబు, కలుపు పీకనీకి ఈ హెలికాప్టర్ ఎక్కొచ్చినారా అని అడిగింది. ఆర్కే నవ్వుతూ, లేదమ్మా, నా చిన్నప్పుడు మా తాతయ్యతో కలిసి పొలం వచ్చేవాడిని. ఈ వాతావరణం చూడగానే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అందుకే కొద్దిసేపు ఇక్కడ ఉండాలి అనుకున్నాను అన్నాడు. ఏంటో ఈయన ఆఫీసులో కొద్దిగా డస్ట్ కనిపిస్తేనే ఫైర్ అయిపోతాడు. ఇక్కడ ఏకంగా బురదలోకి దిగి పనిచేస్తున్నారు. ఈయనని అర్థం చేసుకోవడం చాలా కష్టం సుమి అని మనసులో అనుకున్నాడు గిరి. ఆర్కే కొద్దిసేపు అందరితో మాట్లాడి పంపు షెడ్ దగ్గర క్లీన్ చేసుకొని కారు ఎక్కి తను వెళ్లాల్సిన చోటుకి బయలుదేరాడు. ఆర్కే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడే గిరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. వామ్మో, సాఫీగా ఉన్న హైవే రోడ్డు మీదనే ఈయన డ్రైవింగ్ని నేను తట్టుకోలేను. ఇక ఈ గుంతల రోడ్లో అక్కడికి వెళ్ళేసరికి నా ఎముకలు వాటి స్థానం ఖచ్చితంగా మార్చుకుంటాయి అని మనసులో అనుకొని ఆర్కే వైపు భయంగా చూస్తున్నాడు గిరి. మీకెందుకు సార్ శ్రమ, నేను డ్రైవింగ్ చేసేవాడిని కదా అన్నాడు తన రిసీవ్ చేసుకోవడం వచ్చిన అతను. లేదు, ఇక్కడ 10 మినిట్స్ స్పెండ్ చేశాను కదా, అది ఈ జర్నీలో భర్తీ చేయాలి, లేకపోతే ప్రోగ్రాంకి లేట్ అవుతుంది అన్నాడు ఆర్కే. అంటే 20 నిమిషాల్లో వెళ్ళవలసిన మనం 10 నిమిషాల్లో వెళ్ళిపోతామా, అది ఇలాంటి రోడ్డులో అని బయటికే అనేశాడు అతను. అవును సార్, సీట్ బెల్ట్ జాగ్రత్తగా పెట్టుకోండి అన్నాడు గిరి. కొనసాగుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే తదుపరి అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.